మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. గోపాలపట్నం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పాయకరపేట మండలం గోపాలపట్నంలో చిట్టుబాబు డాబా అనే మా సీనియర్ మోస్ట్ నాయకుడు శ్రీనివాస్ యాదవ్ గారు చిట్టుబాబు డాబా అనే ఒక డాబాను ఓపెన్ చేయడం జరిగింది. ఈ డాబాకి చిట్టుబాబు గారు, అలాగే యాలవరాలు గారు, అలాగే మన పెద్దిరెడ్డి సీని గారు ప్రముఖులందరూ వచ్చి ఆశీర్వదించి ఈ చిట్టుబాబు డాబాని అభివృద్ధి చెందాలని అందరూ ఆశీర్వాదించి వెళ్ళారు. నమస్తే అండి. పాయకరపాటి కాన్స్టిట్యున్సీలో ఇది ఒక మారుమూల ప్రాంతం. ఇటు వెళ్తే పెద్దపోలం, ఇటు మంగళవారం అన్నింటికి అనుకూలంగా ఉన్నటువంటి చిన్న చుట్టూ పల్లెటూరుగా వాతావరణం ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలకి అందుబాటులో వీళ్ళకి సరైన ఫుడ్ తినాలన్నా సరైన వసతులు లేనటువంటి కాలంలో ఇక్కడ చిట్టుబాబు గారి దాబా అని చెప్పేసి మన ఐటీడీపీ పాయకరపాటి ఇన్ఛార్జ్ దువ్వుసిని గారు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో ఫుడ్ చేసి తింటే చాలా అద్భుతంగా ఉంది. రుచి అంటారా, చాలా బాగుంది. ఇటువంటి రుచిని అందరూ ఆస్వాదించడానికి ఈ ప్రాంతంలో పల్లెటూరు వాతావరణంలో ఏర్పాటు చేయడానికి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల అందరూ కూడా వ్యవసాయం తీసుకుని ఆధారపడి ఉన్నవాళ్ళు. వీరికి ఎప్పుడు ఇంటి దగ్గర భోజనం తప్ప బయట సిటీకి వెళ్తే ఉందాము, మంచి వంటకి వెళ్దాం, మంచి డాబాకి వెళ్దాం ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచనని ఈ పల్లెటూరు ఉన్నటువంటి వాతావరణం కల్పించినందుకు శ్రీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అందరూ ఒకసారి టేస్ట్ చేయండి. గోపాలపట్నం దగ్గర పెంటకోట రోడ్లోని మా సోదరుడు శ్రీనివాస్ యాదవ్ డాబా పెట్టడం జరిగింది. జనరల్గా నేను ఫుడ్ ఐటమ్ అనేసరికి ఏంటంటే బయట రైస్ కానీ లేకపోతే ఫిష్ కర్రీ ఇలాంటివి తింటాను. బిర్యానీ అయితే ఎక్కడ పెద్దగా తిన్నాను, ఎందుకంటే బిర్యానీ టేస్ట్ అనేది కొద్దిగా అన్నింటి దగ్గర అనుకూలంగా ఉండదు. కానీ ఇక్కడైతే ఈరోజు కొద్దిగా బిర్యానీ తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా అందుబాటు రేట్లో ఉండేలాగా రేట్లు కూడా చాలా మంచి రేటుగా పెట్టాడు. అంటే తనకి పెట్టిన పెట్టుబడిలోని ఏదో కొంత లాభం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా రేట్లు కూడా నిర్ణయించడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. సో చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా తన యొక్క వ్యాపారాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి తనకు కొద్దిగా మీరు కోఆపరేట్ చేస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్పే సతీష్. ఇవాళ పాయకరాపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ పాయకరాపేట గోపాలపట్నం అంటే నియర్లీ పెంటకోటకు ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలో గోపాలపట్నం ఏరియాలో సీతమ్మవారి కొండ దగ్గరలో మా మిత్రుడు ఐటీడీపీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు చిట్టుబాబు డాబాగా ఏర్పాటు చేశారు. చిట్టుబాబు కోడిపాలెం అనేది అంత ఫేమస్ అయిందో చిట్టుబాబు డాబా అనేది కూడా అంతకంటే ఎక్కువ ఫేమస్ అవ్వాలని మా మిత్రుడు ఈరోజు ఈ డాబాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డాబాకి మా పాయకరపాటి టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిపి వచ్చి వాళ్ళ చిట్టుబాబు గారు, పెద్దిరెడ్డి సీని గారు, యాలవరహారి గారు పెద్దలందరూ కలిపి వచ్చి వాళ్ళ ఆశీర్వదించి కొబ్బరికాయ కొట్టి ఇవన్నీ చేయడం జరిగింది. మా డాబా ఎంతో ఆహారానికి మాత్రం చాలా విశిష్టమైంది. మీ ఫుడ్ తినే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ డాబా చాలా బాగుంటుందండి. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ డాబాలో ఫుల్గా ఎటువంటి మద్యం లేకుండా నీట్గా ఫ్యామిలీస్లో అందరూ వచ్చి చేసే విధంగా మన డాబాను ఏర్పాటు చేయడం జరిగింది. మా మిత్రుడు ఏర్పాటు చేసిన ఈ చిట్టుబాబు డాబా ఎంతో ఫేమస్ అవ్వాలని, చిట్టుబాబు కోడి పొలం దాటి మా చిట్టుబాబు డాబా ఇంకా దాటాలని చెప్పి మేమందరం కూడా వచ్చి ఏర్పాటు చేసాం.